ముఖ్యంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తున్నటువంటి సందర్భంగా చాలాసార్లు మీకు అందరికీ తెలుసు బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో చాలా దఫాలుగా బీసీలను కులాల వారీగా లెక్కించాలని చెప్పేసి అప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఒక్కొక్క కులం సంఖ్య అనేది బయటపడతా ఉంటుంది. దాని పరంగా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఈరోజు కులాల వారీగా లెక్కించినప్పుడే బీసీల యొక్క గణాంకాలు అనేది బయటకు వస్తాయని చెప్పేసి మేము చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. గతంలో మా ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు చిరంజీవి గారు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి చాలాసార్లు లేఖలు రాసినటువంటి సందర్భం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా మేము జనగణనలో బీసీలను కులాల వారీగా లెక్కిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మరి పేపర్లో కానీ టీవీలో కానీ జరుగుతున్నటువంటి జనగణనలో కానీ ఆ విధంగా కనిపించడం లేదు. కేవలం ఎస్సీ ఎస్టీలను మాత్రమే మరి జనాభాలో ఒక కులంగా గుర్తించి చేస్తున్నటువంటి సందర్భం లోపల బీసీలను కూడా అంటే వివిధ ప్రాంతాల లోపల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ యూపీ బీహార్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక కులం ఒక్కొక్క పేరుతో పిలువబడతా ఉంది. కాబట్టి ముందుగానే కొన్ని రాష్ట్రాల్లో మీకు తెలుసు తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం పైన పోరాడినప్పుడు ఇక్కడ మరి ఎలాంటి అంటే జనగణనలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పేసి ఒక న్యాయ నిపుణులతోటి కమిటీ వేసేసి ఇక్కడ మరి తెలంగాణలో కూడా మరి బీసీ కమిషన్ ద్వారా అదేవిధంగా చాలామంది నిపుణులతోటి చర్చించి ఇక్కడ మరి జనాభా లెక్కలు తీయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తీశారు, అదేవిధంగా బీహార్లో తీశారు, అదేవిధంగా కర్ణాటకలో అంటే వివిధ రాష్ట్రాల్లో పొందుపరిచినటువంటి విధానాలని ఒకసారి కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆ దిశగా మరి బీసీలను కులాల వారీగా లెక్కించాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు చెప్పుతున్నప్పటికీ ఈ బీసీల అంశం వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు మాకేమి పట్టనన్నట్టుగా అసలు ఈ విషయము మాకు సందర్భము అంటే సంబంధమే లేదన్నటువంటిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్నటువంటి విధానాలు చూస్తూ ఉంటే అంటే బీసీలు అంటే కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాళ్ళు జెండాలు పోసే కూలీలుగా ఏదో కరపత్రాలు వంచే కూలీలుగా అంటే కేవలం బీసీలను ఈ రోజు వరకు కూడా ఇంత ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా ఇన్ని విధాలుగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎన్నో ధర్నాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ ఢిల్లీ వరకు మా జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము ఎప్పటికప్పుడు అప్రమత్తమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు కానీ కేంద్ర మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా అది మర్చిపోయి కూడా దాదాపు వాళ్ళు 6 నెలలు అవుతుంది. దీని మీద ఎలాంటి మాట్లాడడం కానీ ఆ కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం అంటే బీసీ సంక్షేమ శాఖ నుంచి కావచ్చు అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కావచ్చు జరుగుతున్నటువంటి కులగణనలో ఏ విధంగా మరి చేయాలనేటువంటి అంశం కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పకపోవడం దాని మీద చర్చించకపోవడం మేము చెప్పాం చాలాసార్లు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాం ఈ జనగణన లోపల
100% కులాల వారిగా లెక్కించాలి. ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణులను, మేధావులను, బీసీ సంఘాలను, కుల సంఘాల పెద్దలను ఒకసారి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఒకసారి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి. ఈ అఖిలపక్షాలతోటి మరి ఢిల్లీకి పోయి ఈ యొక్క దాని మీద మాట్లాడాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా చెవిటోడు ముందు శంఖ మూదినట్టుగా, దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మరి ఈ యొక్క అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకోకపోవడం, ఈ బీసీల అంశం మీద చర్చించకపోవడం, మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ న్యాయకతం వస్తున్నటువంటి ఈ యొక్క కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో దీర్ఘకాలికంగా పనిచేసి మరి బహుజనుల మీద ఒక ఆలోచన ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. మరి ఎవ్వరు కూడా దీని మీద ఈ యొక్క కులగణన మీద మాట్లాడకపోవడం అనేది సిగ్గుచేటైన విషయం. ఏమన్నా మాట్లాడితే మేము ఖచ్చితంగా బీసీలను కులాల వారిగా లెక్కిస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా అది కనిపించడం లేదు. దానిపైన ఈరోజు స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దానికి కేంద్ర అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక లేఖపూర్వకంగా మళ్ళీ కూడా ఈరోజు మా ఐఏఎస్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో, మరి బాలరాజన్న గారి ఆధ్వర్యంలో మళ్ళీ కూడా ఈరోజు ఒక లేఖ రాసి కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి కూడా సిద్ధమైన ఈ యొక్క అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోతే అంటే ఈ 20 తారీఖు నుంచే పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశంలో చాలా అంశాలు, చాలా బిల్లులు మరి పొందుపరుస్తున్నటువంటి సందర్భం లోపల చాలా కీలకమైనటువంటి అంశం లోపల మరి బీసీలను కులాల వారీగా లెక్కిస్తామని చెప్పేసి ఒక స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశం పైన మాట్లాడాలని చెప్పేసి మరి అన్న వెంకన్న నేత గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్ దీని మీద బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ చిరంజీవి గారు దీని మీద మాట్లాడాల్సింది చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశీలైనటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దుర్గా గౌడ్ గారికి, ఎర్రమాద వెంకన్న గారికి, జల్లా నరేందర్ గారికి, అదేవిధంగా మనోహర్ గారికి, కొండలగౌడ్ గారికి, మరి ఐలి వెంకన్న గౌడ్ గారికి, నగేష్ గారికి, ఇతర పెద్దలు ఉన్నారు, మా లింగేష్ గౌడ్, శ్రీకాంత్, ఇంకా చాలామంది ఉన్నారు, నాగభూషణం గారికి, మన చాలామంది ఉన్నారు, అందరి పెద్దలందరికీ కూడా నమస్తమాంజలు. ముఖ్యంగా ఈరోజు సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే జనగణనలో కులగణన, ఈ కులగణనపై కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి వలన బీసీలు మరొకసారి మోసపోతున్నారని చెప్పడానికే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కులగణన జరపాలనేటువంటి డిమాండ్ ఉంది. ఎందుకంటే భారతదేశం అంటేనే కులాల సమాహారం. మరి కులాల సమాహారం ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఏ కులాల లెక్క ఎంత ఉందో తెలియకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు మనం అర్థవంతంగా అమలు పరచలేమనే ఉద్దేశంతో ఈ కులాల జనగణన జరగాలని చెప్పేసి మొదటి నుంచి కోరుతున్నాం. ఈ దేశానికి వేరే వాడైనప్పటికీ కూడా బ్రిటిష్ వాడు 1881 నుంచి 1931 వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల లెక్కలు తీయడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నల్లదొరలు కులగణన చేయడానికి ఇష్టపడడం లేదు. ఆ రోజు 1951లో కులగణన జరపాలని చెప్పేసి ఫైలు నెహ్రూ గారికి పంపిస్తే, నేను ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనగణన మాత్రమే, కులగణన మాత్రమే నేను ఒప్పుకుంటాను, కానీ మిగతా వర్గాలకు ఒప్పుకోనని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ డీజీపీ శ్రీ పూర్ణచంద్రరావు ఐపీఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ దేశంలో గత 80 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఈ జనగణనలో కులగణన సమస్య.
ఈ దేశంలో అనేకమైన సమస్యలు పరిష్కారమైనాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలంటే అయినాయి. ఒకే భాషకు 2 రాష్ట్రాలు కావాలంటే కూడా మన రాష్ట్రం మనం చూసినాం, జరిగినాయి. అదేవిధంగా నదీ జలాల వివాదాలు కూడా చాలా వరకు పరిష్కారమైనవి. రిజర్వేషన్ అంశాలు పరిష్కారమైనవి. కానీ కులగణన చేయడానికి మాత్రం ఆధిపత్య కులాలు, దోపిడీ కులాలు ఇష్టపడడం లేదు. ఇవాళ 1931 కులాల లెక్కలు ఉన్నాయి కాబట్టి బీసీలు 52% అని చెప్పగలిగినాం. దానికి 27% రిజర్వేషన్కు కోర్టులు కూడా ఒప్పుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కులగణన జరపాలనేటువంటి ఉద్యమం మరింత విస్తృతమైంది. ఈ సందర్భంగా ఒక 2-3 అంశాలు మనం మాట్లాడుకొని ఈరోజు మీటింగ్లో ఏం తలుచుకున్నామో మీకు తెలియజేస్తాం. మొట్టమొదట ఈ కులగణన గురించి మనం మాట్లాడుతున్న తరుణంలో నెహ్రూ గారు కులగణనకు ఒప్పుకోకపోవడంతో ఆ కులగణన అనేది అప్పటి నుంచి ఆగిపోవడం జరిగింది. తర్వాత కాలంలో బీసీ కమిషన్స్, కాకా కాలేల్కర్ కమిషన్ కానీ మండల్ కమిషన్లు కానీ 2 కూడా స్పష్టంగా కులగణన జరపాలని చెప్పేసి రికమెండేషన్స్ ఇచ్చినాయి. ఈవెన్ కోర్టులు కూడా ఇందిరా సహాని కేసులో కూడా సుప్రీంకోర్టు మాకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే క్వాంటిఫైయబుల్ డాటా, మేజరబుల్ డాటా కావాలని చెప్పి అడగడం జరిగింది. మరి అట్లాంటప్పుడు డాటా రావాలంటే కులగణన జరపాల్సిందే. అనేక సందర్భాల్లో కోర్టులు కూడా కులగణన గురించి మాట్లాడడం జరిగింది. ఈవెన్ తమిళనాడులో హైకోర్టు ఒక కేసులో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మీరు కులగణన చేయాలని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు అది ప్రభుత్వానికి పాలసీ మ్యాటర్ కాబట్టి దాంట్లో మనం ఇంటర్ఫియర్ కావద్దని చెప్పేసి వెనక్కిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో 2011లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ 2011లో సెన్సస్లో కులగణన జరపాలని చెప్పేసి పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టింది. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. కానీ నెక్స్ట్ డేనే కాంగ్రెస్ పార్టీ యూటర్న్ను తీసుకొని మేము సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన జరపం, మేము రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ల ద్వారా సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి కులగణనలు జరపకుండా ఈ అనుభవం లేని డిపార్ట్మెంట్లకు ఇచ్చి ఆ సర్వేను, ఆ కులగణన యొక్క సెన్సస్ను పూర్తిగా తప్పుల తడకలతో నింపివేయడం జరిగింది. 2018లో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో బీజేపీ పార్టీ కూడా ఆగస్టు 31 రోజు అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మేము 2021 కులగణన జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏమైందో తెలియదు. 2021లో సుప్రీంకోర్టులో మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మేము కులగణనకు వ్యతిరేకం, ఈ దేశంలో కులగణన జరపడం చాలా కష్టమని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసింది. మీరు 2010లో మీరే తీర్మానం పెడతారు లోక్సభలో, 2018లో చెప్తారు, 2021లో మేము జరపం, వ్యతిరేకం అని చెప్తారు. ఇదే ఇష్యూ మీద మరి దేశవ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కూడా స్పందించి అనేక ఉద్యమాలు చేసినాయి. మేము కూడా గతంలో 2014 డిసెంబర్ 11 రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్లో దేశవ్యాప్త జనగణనలో కులగణన జరపాలని చెప్పి ఒక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా అనేక సమావేశాలు నిర్వహించినాం. సరే, ఏ విషయం ఎట్లయినప్పటికీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్ 30వ తేదీన మేము జనగణనలో కులగణన జరుపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. సంతోషకరమైన విషయం. మరి ఆ చెప్పిన మాట కట్టుబడి ఉండి మరి శాస్త్రీయంగా, శాస్త్రబద్ధంగా ఈ కులగణన నిర్వహిస్తే దీని ఫలితాలు అందరికీ అందుతాయి, లేకపోతే అందవు. ఇవాళ ఏదో తూతు మంత్రంగా చేసి కులగణన ఏదో జరిపినామంటే జరిపినాం, కులగణనలో అనేకమైన తప్పులు దొర్లించి మళ్ళీ ఇది ఎందుకు పనికి రాకుండా చేయాలనేటువంటి ఒక పథకం ప్రకారం ముందుకు పోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో కులగణన జరిగింది. మన తెలంగాణలో జరిగింది, బీహార్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మరి అక్కడ నాగాలాండ్ రాష్ట్రంలో కూడా జరిగినట్టు మనం ఇంటర్నెట్లో చూడడం జరిగింది. సో మరి ఇన్ని రాష్ట్రాలలో కులగణన జరిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఆ అనుభవాలను రంగరించుకొని ఈ జరగబోయేటువంటి జనగణనలో కులగణన ఏ విధంగా జరపాలని చూడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం
అట్లాంటిది ఏమి జరపకుండా మళ్ళీ తూతు మంత్రంలాగా జరపడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు మేము బీసీ సంఘాలకు అందరికీ మరోసారి తెలియజేయడం ఏంటంటే, బీసీ ప్రజలకు బీసీ సంఘాలకు ఇప్పుడు మనం కేంద్రమైన ప్రెషర్ పెట్టి కులగణన సక్రమంగా జరిగేలాగా చూసుకోకపోతే చాలా ఇబ్బంది పాలవుతాం. మళ్ళీ అది మొదటికి వస్తుంది. ఎందుకంటే ఇవాళ జనగణన అనేది 2 పార్ట్లలో జరుగుద్ది. ఫస్ట్ ఫేజ్లో మనకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుద్ది. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ టైం అయిపోయింది, ఆల్రెడీ జరిగిపోయింది, మన రాష్ట్రంలో కూడా జరిగింది. అందులో 33 కాలమ్స్ పెట్టారు. ఆ 33 కాలంలో కాలం నంబర్ 12 ఆర్ 13లో ఎస్టీ అని పెట్టినారు, కానీ మళ్ళా బీసీ అని పెట్టలే. సో ఆ రోజే మనం దీన్ని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు మేము 2వ దశ జనగణన టైంలో కులగణన కాలం పెడతామని చెప్పిండ్రు. సరే అని అప్పటికి కూడా అందరూ దానిపైన యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇవాళ జూలై 6వ తారీఖు, అంటే ఇవాళ మనం 10వ తారీఖు ఉన్నాం. జూలై 6 నుంచి 20 వరకు కొన్ని సెలెక్టెడ్ రాష్ట్రాలలో ఏదైతే ఫిబ్రవరి 2020లో కులగణన జరగబోతుందో ఆ ఫార్మేట్ను టెస్టింగ్ చేస్తున్నారు. ప్రీ టెస్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 16 రాష్ట్రాలలో ఇప్పుడు ప్రీ టెస్టింగ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. అట్లే ఒక యూనియన్ టెరిటరీ కూడా. అందులో మళ్ళీ కాలం ఏం చేశారంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ప్రీ ఎగ్జిస్టింగ్ కోడ్స్ ఉన్నాయి, వాడుతున్నారు. కులం కాలం అని పెట్టారు, కానీ ఆ కులంకి ఒక కోడ్ నెంబర్ అసైన్ చేయలే. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక కులానికి ఒక కోడ్ నెంబర్ అసైన్ చేయకపోతే ఒకటే కులం 10 రకాలుగా ఒక రాష్ట్రంలో పిలువబడచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం గౌడ్స్ అయినా తీసుకుందాం. గౌడ్లో కూడా ఏమున్నది, గౌడ ఉన్నారు, ఈడిగా ఉన్నారు, శ్రీశైన ఉన్నారు, శ్రీయాత ఉన్నారు, శెట్టిబల్య ఉన్నారు. సో ఒకే కులం 5 కులాలుగా వస్తుంది రాష్ట్రంలో. గమ్మత్ ఏంటంటే, ఇంకోటి గౌడ స్పెల్లింగ్ కూడా రకరకాలుగా రాయొచ్చు. ఒకళ్ళు జీఓయూడి అని రాయొచ్చు, ఇంకోళ్ళు జీఓడబ్ల్యూడి అని రావచ్చు. సో మనకు 2011లో ఎప్పుడైతే సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ జరిగినప్పుడు ఇట్లాగనే డేటా ఎంట్రీ జరిగింది. వాళ్ళు జీఓయూడి అని ఒక కులం రాసిండ్లు, జీఓడబ్ల్యూడి అని ఇంకో కులం రాసిండ్లు. అట్లనే ఇప్పుడు పద్మశాలి అంటే పద్మ అంటే పిఏడిఎంఏ అని ఒకళ్ళు పెట్టచ్చు, పిఏడిహెచ్ఎంఏ అని ఒకళ్ళు పెట్టచ్చు. శాలి అంటే ఎస్ఏ ఎల్ఐ ఓళ్ళు రాయొచ్చు, ఎస్డబ్ల్యూఏఎల్ఐ అని ఓళ్ళు రావచ్చు. ఇట్లా ఒకటే కులం 10 సార్లు రిపీట్లు అయిపోయి రకరకాలుగా లాస్ట్కు 26 లక్షల కులాలు తెచ్చారు. అందుకే ఇప్పుడు అట్లా కాకుండా మన రాష్ట్రంలో సర్వే జరిగినప్పుడు, ఈ కులాల సర్వే, ఒక్కొక్క కులంకి ఒక్కొక్క కోడ్ ఇచ్చారు. మొత్తం రాష్ట్రంలో 242 కులాలను గుర్తించి ఆ 242 కులాలకు కోడ్లు ఇచ్చి, ఇంకా ఏమైనా మిస్ అయితే ఏమో అదర్స్ అని చెప్పి ఆ అదర్స్ కులాలను రాయించింది. ఇవాళ రాష్ట్రానికి అన్ని కులాల లిస్టులు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కులాల లిస్టులు వాళ్ళు వాడుకుంటే జనగణనలో కులగణనకు సంబంధించినటువంటి విషయాలు స్పష్టంగా వస్తాయి. లేకపోయినట్టయితే ఒకటే కులం 10 ప్లేస్లలో రిపీట్ అయిపోయి మళ్ళీ ఈ 2011 కులగణన సందర్భంగా సోషో ఎకానమిక్ క్యాస్ట్ సర్వే సందర్భంగా ఏదైతే తప్పులు దొరినాయో అదే తప్పులు మళ్ళీ ఇప్పుడు దొరికే అవకాశం ఉంది. అందుకే అది రాకుండా ఉండాలంటే మళ్ళీ ఇప్పుడు మనకు ఈ ఫార్మేట్ ఇప్పుడు ఫైనల్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 16 రాష్ట్రాలలో ప్రీ టెస్టింగ్ నడుస్తూ ఉంది. ఈ ప్రీ టెస్టింగ్ అయిపోయాక ఫార్మేట్ ఫైనల్ చేస్తారు. మళ్ళీ మనకు సెప్టెంబర్లో హిమాచల్, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేస్లలో ఆడ మొదలే స్నో పడుతుంది కాబట్టి మొదలే జనగణన జరుపుతున్నారు. సో ఈ 2వ స్టేజ్ కూడా అక్కడ సెప్టెంబర్లో జరిగే అవకాశం ఉంది. సో అది ఒక్కసారి ఈ ఫార్మేట్ ఫైనలైజ్ అయిపోతే ఇక మనం చేయగలిగింది ఏముండదు. మళ్ళీ ఓపెన్ ఎండెడ్ కాలమే ఉంటుంది. రకరకాల కులాలు అందులో వస్తాయి. అది సమగ్రంగా ఉండదు. అయ్యో ఇది సమగ్రమైన డాటా రాలేదు, అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం కదా, జనగణనలో కులగణన చాలా సంక్లిష్టమైన విషయం కాబట్టి అని చెప్పి దాన్ని పక్కన పాడేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇవాళ అదే ప్రయత్నం జరుగుతుంది. మేము కోరుతున్నాం ఏంటంటే, మీరు ఇన్ని రాష్ట్రాలలో ఇవాళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొని కులానికి ఒక సెపరేట్ యూనిక్ కోడ్ ఇవ్వండి. ఆ డాటా ఎంట్రీలో కూడా ఈజీ అవుతుంది. అదేవిధంగా లెక్కలు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్తే కేంద్ర ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. మేము ఇలా మళ్ళీ కోరుతున్నాం, ఇంకా మీరు ఈ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఇంకా ఫైనల్ చేయలేరు కాబట్టి ఆ ఫైనల్ చేసే క్రమంలో ఈ యూనిక్ కోడ్ ఏదైతే ఉందో ప్రతి కులానికి సంబంధించి మీరు ఖచ్చితంగా వాడండి. లేనట్టయితే కులాలన్నీ రిపీట్ అయిపోయి
ఆ డాటా పనికి రాకుండా అయిపోతుందని చెప్పేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే మీరు కులగణన చేయాలనుకుంటున్నారు, మంచిదే, కానీ ఆ డాటా కూడా మార్చాలి. ఇవాళ మనం చూసినట్టయితే షెడ్యూల్లో మనకు ఎన్యుమరేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు వాడుతున్నది, ఈ 16 రాష్ట్రాలలో టెస్టింగ్ చేస్తుంది. దాంట్లో 29 కాలమ్స్ ఉన్నాయి. ఈ 29 కాలమ్స్ అనేది గతంలో ఈ 2011లో వాడినటువంటి ఫార్మేట్, టెస్టింగ్ ఫార్మేట్. దీంట్లో ఇవాళ కులగణనకు సంబంధించినటువంటి అంశాలు దాంట్లో లేవు అసలు. యాక్చువల్లీ ఇది ఎప్పుడో 2011 అంతకుముందు తయారైనటువంటి ఫార్మేట్. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిపినప్పుడు 75 అంశాల మీద జరిపిండ్రు, ఇక్కడ 29 అంశాలే ఉన్నాయి. ఇవాళ 2011 అంతకుముందు 2001కి ఈ గత 30 ఏళ్ల లోపల ఈ దేశంలో అనేకమైనటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులు వచ్చినాయి. ఇవాళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ జరుగుతున్నాయి. ఇవాళ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈ సోషల్ సెక్యూరిటీ ఎవరికి ఉంది? లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ల స్టేటస్ ఏంది, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ల స్టేటస్ ఏంది అనే విషయాలు ఇందులో ఎక్కడ లేవు. కాకపోతే మన తెలంగాణ సర్వే మనం చేసినప్పుడు అందులో ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు వచ్చింది, బట్ సోషల్ సెక్యూరిటీది రాలేదు. సో మేమేమంటున్నామంటే ఈ అంశాలు కూడా అందులో ఇంక్లూడ్ చేసి మీరు సమగ్రంగా జరపండి. దానికి మీరు చేయాల్సింది ఏంటి, అందరూ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో కన్సల్టేషన్స్ నిర్వహించండి, ఒక సమగ్రమైన ఫార్మేట్ తయారు చేయండి. ఆ తర్వాత మీరు ఆ ఫార్మేట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టండి. సో దట్ ఎవ్రీబడి విల్ నో ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏం క్వశ్చన్లు అడుగుతలేరు, మనం ఎట్లా ప్రిపేర్ కావాలని. అదంతా ఏమీ లేకుండా మళ్ళీ ఏదో క్లోజ్డ్ డోర్లో ఓ నలుగురు కూర్చొని ఫార్మేట్ డిసైడ్ చేసుకుని వాళ్ళు ఇవాళ మళ్ళీ సెన్సస్ నిర్వహించబోతున్నారు. దీనివల్ల మనకు అనుకున్న ప్రయోజనం రాదు. మనం ఏం కోరుకుంటున్నాం, ఈ సెన్సస్ ద్వారా రాబోయే 10-20 సంవత్సరాలకు ఒక ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ ఉండాలి. నిజంగా కూడా గత 80 సంవత్సరాలుగా ఏ కులం లాభపడ్డది, ఏ కులం నష్టపోయింది, ఆ నష్టపోయిన కులాలకు ఎట్లాంటి ప్రణాళికలు చేసి వాళ్ళని అభివృద్ధి పదంలో నడపాలనేటువంటి ఒక మంచి మార్గదర్శకాలు ఈ సెన్సస్ నుంచి రావాలని చెప్పి మనం కోరుకుంటే, మంచి డాటా మనకు రావాలని కోరుకుంటే, మళ్ళీ దాన్ని ఏదో తూతు మంత్రంలాగా చేసేసి మమ అనిపించేసి చేసినామంటే చేసినాం అనిపించినామనేలాగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తుంది. అందుకే మేము ఇప్పుడు మళ్ళీ ఒకసారి బీసీ సంఘాలను, బీసీ ప్రజలందరినీ కూడా మళ్ళీసారి హెచ్చరిస్తున్నాం. మనంగిన ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టకపోతే రాబోయే కాలంలో వీళ్ళు ఏబోది ఇదే. ఆ తర్వాత కులగణన మళ్ళీ ఎందుకు పనికి రాకుండా పోద్ది. మనం జనగణన అంటే కేవలం తలకాయలను లెక్క పెట్టడం కాదు, వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ అనేకమైన అంశాలను అందులో ఇముడి ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంటుంది. అకార్డింగ్లీ మనం ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 10 సంవత్సరాల ప్లానింగ్ ఉపయోగపడే డాటా అది 10 సంవత్సరాలు అయిద్దాం, మళ్ళీ నెక్స్ట్ 20 సంవత్సరాలు అయిద్దాం మనకు తెలియదు. మరి అట్లాంటి డాటా పైన ప్రజలతో చర్చించి దాంట్లో ఎట్లాంటి అంశాలు ఉంచాలి అనేటువంటి విషయాలపైన ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోకుండా వాళ్ళే నిర్ణయాలు తీసేసుకొని ఇక మేము కులగణన చేసేసినామని చెప్పాలనుకుంటే మాత్రం అది చాలా శుద్ధ తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇవాళ మేము కోరేది ఏంటంటే మీరు మళ్ళొకసారి తక్షణమే ప్రజలతో సంప్రదింపులు జరపండి, స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు జరపండి, ఎక్స్పర్ట్స్తో జరపండి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర కమిషన్లతో కూడా మీటింగ్లు పెట్టుకొని చర్చలు జరిపి ఈ ఫార్మేట్ ఫైనల్ చేసుకొని క్వశ్చన్ ఫైనల్ చేసి మీరు సెకండ్ ఫేజ్ ఎన్యుమరేషన్ జరపాలని చెప్పేసి కోరుతున్నాం. సో దానికి అనుకూలంగా మేము ఇవాళ ఇక్కడ నుంచే ప్రైమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్కు, రిజిస్ట్రార్ జనరల్కు వాళ్ళందరికీ కూడా ఉత్తరాలు రాస్తూ ఉన్నాం. వాళ్ళను కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎంపీలకు కానీ ఇతరులకు కూడా ఈ లెటర్స్ అన్ని ఇచ్చేసి రాబోయే లోక్సభ ఏదైతే సెషన్స్ ఉన్నాయో జూలై 20 నుంచి ఆ సెషన్స్లలో ఈ ఇష్యూను కూడా రేజ్ చేయండి. ఖచ్చితంగా మీరు కులాలకు ఒక యూనిక్ కోడ్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఈ 29 క్వశ్చన్లతో ఉన్న క్వశ్చనియర్ను కూడా రివైజ్ చేసి ఇవాళ డేట్స్కు అప్డేటెడ్గా దీన్ని తయారు చేయాలని చెప్పేసి కోరుతూ దాని కొరకే ఈరోజు మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి మీ ద్వారా ప్రభుత్వాలకు తెలియజేసేది ఏంటంటే దీనిపైన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయండి. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, అదేవిధంగా చేసి మళ్ళీ
బీసీలను మరొకసారి మోసపుచ్చకుండా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాట్లాడితే రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం అదేవిధంగా కులగణన గురించి మాట్లాడుతుండు. మరి ఈ విషయం వారికి కూడా ఈ విషయంలో లెటర్ రాస్తున్నాం. వారు కూడా రేపు వచ్చేటువంటి లోక్సభలో ఈ ఇష్యూను రేజ్ చేసి ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని ఒప్పించేలాగా చూడాలని చెప్పేసి మేము మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, ఇంకా ఇతర మా పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, ఆయన ఆల్ ఇండియా బీఎస్పీ కన్వీనర్, ఇంకా ఇతర చాలా సంఘాలు ఉన్నాయి డయాస్ మీద, వారందరి తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ మరి గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎస్ దుర్గయ్య గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు, మాజీ డీజీపీ బీసీ ఉద్యమ నాయకులు పూర్ణచంద్రరావు గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారు, ఓబీసీ విద్యార్థి సంఘం ఆల్ ఇండియా నాయకులు కిరణ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంతకుముందే లేఖ చూశాం. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ కరోనా పేరుతోటి 2001లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలకు సంబంధించిన లెక్కల్లో కూడా ఇన్ని పొక్కలుంచి ఈరోజు బీసీలని కనీసం అంత ఇంత అని చెప్పేసి కల్తీ ప్రైమ్ మినిస్టర్, కల్తీ బీసీ మోడీ అడల్ట్ అయిపోయి ఏదో పేరుకి బీసీలను వాడుకోవడానికి అప్పుడప్పుడు ముసలి కన్నీరు గాయడానికే బీసీలను ఉపయోగించుకుంటాడు తప్ప ఆయన చేష్టల్లో కానీ ఆయన ఆచరణలో కానీ ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయింపులో కావచ్చు, కేంద్ర ఓబీసీ మంత్రిని పెట్టడంలో కావచ్చు, మొత్తం వివక్షపూరితమైందే ఉంది. మొత్తం కూడా వారు పెట్టినటువంటి 2,300 కోట్ల రూపాయలు బడ్జెట్కి సంబంధించి చూస్తే బీసీలకి మొత్తం పంచుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు కనీసం 5 పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బడ్జెట్ కేటాయింపులో కావచ్చు, ఈ జనాభా కనీసం చాలా మంది ఏంటంటే నీకు ఇంట్లో బాత్రూమ్ ఉందా, జీవో నెంబర్ చూసాం మేము, 5వ నెంబర్ ఏదో ఉంది జీవో, దేశవ్యాప్తంగా విడుదలైంది. ఆ జీవోలో ఇంట్లో బాత్రూమ్ ఉందా, బాత్రూమ్ పైప్ ఉందా, పైప్ లైన్ ఉందా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ట్యాంకర్ ఉందా, పైన వాటర్ ట్యాంక్ ఉందా, రకరకాల రాసిరు తప్ప మోరి ఉందా, మోరి అడిగి పంపిరు, జేహెచ్ఎఫ్ ఇళ్ళ కలుపుతారా, అల్ల కలుపుతారా, పనికిరానిదంతా. ఏముంటే బాత్రూమ్ ఉందా, దాంట్లో కూర్చునే పైపు కూర్చునేది ఉందా, వెస్టర్న్ ఉందా, ఇవన్నీ ఉన్నాయి, మీరు చదివి చూసింటారు. కాబట్టి ఇవన్నీ అంశాలు పెట్టినప్పుడు కనీసం ఈ భారతదేశంలో బీసీలు ఉన్నారు, ఈ వృత్తులు ఉన్నాయి, సేవాప్రదమైన ఎత్తులు ఉన్నాయి. ఈరోజు మోడేసుకునేటువంటి కోట్లోడు గుట్టిండు. ఆ బీజేపీలు వాడుతున్నటువంటి మంచి తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతున్నటువంటి రజకులు పరిస్థితి ఏంది? మొత్తం కుమ్మారులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, వృత్తి కులాలు ఉన్నాయి, సేవా కులాలు ఉన్నాయి, కళాత్మకమైన కులాలు ఉన్నాయి. ఈ రకరకాల భారతదేశమే ఒక వృత్తిపరమైనటువంటి ఇంత అనేక కులాల సమూహంతో కూడుకున్నటువంటి ఈ కులాలని విస్మరించడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంతకుముందే బేషరతుగా తక్షణమే మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కిషన్ రెడ్డి కావచ్చు, 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు మొత్తం ఊకదంపు రూపొందిస్తున్నటువంటి బీజేపీ మొత్తం కూడా ఈరోజు చూశాం. ఏదో సర్ పేరుతోటి ఇంటింటికి పాపం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తిరుగుతూ ఉన్నారు. కానీ మన జనాభా లెక్కించుకోవడం కోసం మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగానే చిత్తశుద్ధి లేకుండా బీసీలను విస్మరించి కొద్దిమంది అగ్రకులాల చేతుల్లోని ఆర్ఎస్ఎస్కు సంబంధించి చెప్తాం. ఇంతకుముందు మన బాలరాజు గౌడ్ గారు చెప్పారు. కేరళలో ఏదో ఉత్తుత్తి తీర్మానాలు చేసి ఉత్తుత్తి ప్రగల్భాలు పలిపి ఈ నాగపూర్లో నీకు ఊడిగం చేసేటువంటి కార్యకర్త అంతా బీసీలే. ఏ అగ్రకులాలు ఆర్ఎస్ఎస్లో పనిచేయరు. దళితులు బీసీలు ఊడిగం చేసుకుంటూ నువ్వు వేసే లాగులు వేసుకుంటూ గల్లీకి తిరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీసీలను విస్మరిస్తే బీజేపీకి ఊడిగం చేస్తూ పోస్టర్లు కడుతూ ఎంతో కాలంగా అన్నమో రామచంద్రాన్ని బీజేపీని ఈరోజు రామజన్మభూమి పేరుతోటి, జై శ్రీరామ్ పేరుతోటి రకరకాల కుప్పిగంతులు వేస్తున్నట్టు మొత్తం కూడా ఎవడండి బీసీలు కాకపోతే? ఏ అగ్రకులాలు చెప్తాను, ఏ రెడ్లు బీసీలు ఉన్నారు, ఏ శాస్త్రీయులు బీసీలు, ఏ వర్మలు ఉన్నారు, ఏ అగ్రకులాలకు సంబంధించిన మొత్తం ఊడిగా చేసేంత బీసీలు ఉంటే మా బీసీలను జనాభా లెక్కలు చేయవా, మా పేరు పెట్టవా, మా కోడి కేటాయించవా? ఇంత నిర్లక్ష్యమా, ఇంత ఆంభావమా బీజేపీకి అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే బేషరతుగా బీజేపీ ఓబీసీ కోడును కేటాయించి మమ్మల్ని లెక్కించకపోతే మాత్రం దేశవ్యాప్తంగా మళ్ళా బీజేపీని అధికారం 80 కోట్ల మంది ఐక్యమై అధికారం ఇక్కడ కాదు కదా ఎక్కడ రాకుండా కూడా చేస్తామని చెప్పేసి
కబద్దార్ బీజేపీ అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు. నమస్కారం. ఏర్పాటు చేయాలి బీసీలకు కోడ్ నెంబర్ వెంటనే. ఏర్పాటు చేయాలి బీసీలకు కోడ్ నెంబర్ వెంటనే. లెక్కించాలి బీసీలను కులాల వారీగా వెంటనే. లెక్కించాలి బీసీలను కులాల వారీగా వెంటనే. జై బీసీ, జై బీసీ.